పాపను తీసుకొని అడ్డు రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తూ ఉండంగా ఈదల అడ్డు రోడ్డు దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతూ బుల్లెట్ మీద ఒక బడిత పెట్టుకొని వచ్చాడండి. నా వెనకమాల బుల్లెట్ వస్తుంది కదా అని చెప్పి నేను సైడ్ ఇచ్చా. బుల్లెట్ మీద క్రికెట్ బ్యాటే అనుకున్నా. మా ఊరి కాలువకట్ట దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసి, "ఏంట్రా నువ్వు రోజు లేచిన కాడ నుంచి నీకు ఇదే పని ఏంట్రా ఎయి పడితే అయి పోస్టులు పెడుతున్నావు. నా కొడక నీకు రేణుగాడి మీద పోస్టులు పెడుతుంది తప్పితే రెండో పని లేదా? నా కొడక ఎట్ట పెడతావు పెట్టు రేపటి నుంచి చంపుతాను నా కొడకని" వాదన జరుగుతుండగా మా అమ్మాయి బండి మీద నుంచి దిగి, "అంకులు మా డాడీ పెట్టలేడు అంకులు" అంటే, "ఏయ్ నువ్వు నోరు మూయి" అని మా అమ్మాయిని గట్టిగా పక్కకు పడదోసి చేతిలో ఉన్న బడిత పెట్టి ఈ తిన్నంగా పెట్టి కొట్టాడండి. కొట్టడంతోనే నేను నడి రోడ్డు మీద బొక్కబారులో పడిపోతే ఆ బాతుతోనే అడ్డగోలుగా బాదాడండి. 7, 8 దెబ్బలు కొట్టాడు. బ్లడ్ ఒకసారి చిందేలకే మా అమ్మాయి ఒకసారి అమ్మో మా నాన్న చచ్చిపోయాడని పెద్దంగా అరవంగానే చచ్చిపోయాడు నా కొడుకు అనుకొని బడిత పెట్టి ఆడేసి పెట్టు నా కొడుకు రేపు నుంచి అట్ట పెడతావు పోస్టులు అని చెప్పి అని బడిత ఆడబడేసి వెళ్ళండి. మా ఊరు వేణుకి నాకు కొద్దిగా రాజకీయంగా వాదనలు నేను మా ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. అతను కూడా అతని మీద అతను కేసులు పెట్టుకున్నాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉంది ఎఫ్ఐఆర్ కాపీ చేసి. ఈ పోస్టులు అనకుండా అని నేను ఏదో పోస్ట్ షేర్ చేశానని చెప్పేసి అతనే నా మీద ఇది దాడి చేయించాడండి. నాకు అతని వల్ల రేపు రాబోయే రోజులైనా ప్రమాదం ఉందండి. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మన ద్వారా నేను కోరుకుంటున్నాను.